హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఈ హెవీ ఐస్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా ఐస్ కడుతూ ఉంటుంది కదండి డీప్ ఫ్రీజింగ్లో. మనం ఏవైనా వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవాలన్నా కూడా వీలు కాదు. డీప్ ఫ్రీజ్లోనే కాకుండా డీప్ ఫ్రీజ్ అడుగు భాగంలో కూడా చాలా ఎక్కువ ఐస్ అవుతూ ఉంటుంది. ఎలాంటి చాకులు, ఫోర్కులు, స్పూన్లు యూజ్ చేయొద్దండి. మనం ఈజీగా దానంతట అదే రిమూవ్ అయిపోతుందండి. డీప్ రోస్టింగ్ మెథడ్ చేసామంటే ఫ్రిడ్జ్ అంతా రన్నింగ్లోనే ఉంటుందండి. కూలింగ్ ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువ ఐస్ అయిందో. డీప్ ఫ్రీజ్లోనే కాకుండా డీప్ ఫ్రీజ్ అడుగు భాగంలో కూడా చాలా ఎక్కువ ఐస్ అవుతూ ఉంటుంది. దీన్ని ఈజీ మెథడ్లో మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రీజింగ్ పక్కనే ఈ విధంగా ఒక బటన్ కనపడుతూ ఉంటుంది కదండి. దీన్ని ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయాలి. ఈ బటన్ని కూలింగ్ది ఉంటుంది చూసారు కదండి. ఇందుట్లో మధ్యలో ఈ విధంగా బటన్ ఉంటుంది. దీన్ని లోపలికి ప్రెస్ చేయాలి. ఫ్రిడ్జ్ అంతా రన్నింగ్లోనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువులు ఏమీ పాడవ్వకుండా మనము డీప్ రోస్టింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా లోపలికి ప్రెస్ చేయాలి. ఇక ఫ్రిడ్జ్ అంతా రన్నింగ్లోనే ఉంటుంది. ఈజీగా ఒక 4 గంటల పాటు మనం అలాగే వదిలేసామంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఈ ఐస్ అంతా కూడా దానంతట అదే రిమూవ్ అయిపోతుంది. ఒక 4 అవర్స్ పాటు మనం అలాగే వదిలేయాలి. కూలింగ్ మనం ఎంత తక్కువలో పెట్టినా కూడా ఈ డీప్ ఫ్రీజ్లో ఎక్కువగా ఐస్ అవుతూ ఉంటుంది కదండి. ఇక 4 గంటల తర్వాత మనం చూసామంటే మొత్తం ఐస్ అంతా కూడాను దానంతట అదే రిమూవ్ అయిపోయి ఉంటుంది. డోర్ క్లోజ్ చేసి 4 అవర్స్ పాటు మనము అలాగే వదిలేయాలి. ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు ఏవి పాడవ్వండి. ఫ్రిడ్జ్ రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి. చూసారు కదండి ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. ఇక్కడిదక్కడ అంతా ఊడొచ్చేసింది. ఇక డౌన్ పార్ట్లో ఉన్నటువంటి ఆ హెవీ ఐస్ అంతా కూడాను అంతా వదులుగా అయిపోయింది చూడండి. ఇది కూడా ఒక 2 మినిట్స్లో ఊడొచ్చేస్తుంది. ఇక ఈ ఐస్ అంతా కూడా చక్కగా మనం రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఒకటి ఏదైనా ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తెచ్చుకొని, ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి గిన్నెలోకి వేసుకున్నామంటే మనము వీటిని మనం తర్వాత వాష్రూమ్లో వేసామంటే అదే కరిగిపోతుందండి. మంత్లీ వన్స్ మనమైతే ఈ విధంగా డీప్ రోస్టింగ్ అయితే చేసుకోవాలి. ఏదైనా ఒక టబ్బు కానీ బకెట్లో కానీ అంతా ఐస్ అంతా వేసుకొని మనము వాష్రూమ్లో వేసామంటే అదే కరిగిపోతుంది. సమ్మర్ సీజన్లో అయితే మొక్కలకు కూడా వేయచ్చండి ఈ ఐస్ క్యూబ్స్. కూలర్లో వేసుకున్నా కూడా చల్లటి గాలి వస్తుందండి. సమ్మర్ సీజన్లో కూలర్లో వాటర్ పట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా కూలర్లో వేసామంటే ఇండ్లు మొత్తం కూల్గా ఉంటుందండి. కూలర్ వేసినప్పుడు ఐస్ అంతా వేస్ట్ అవ్వకుండా మనం కూలర్లో కూడా వేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో మొక్కలకు కూడా వేయచ్చండి ఐస్ క్యూబ్స్ అన్నింటినీ. మొత్తం ఐస్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. చూసారు కదండి చాలా సింపుల్గా దానంతట అదే ఐస్ అంతా కూడాను రిమూవ్ అయిపోయింది. డీప్ ఫ్రీజ్లో ఉన్నదానికన్నా డీప్ ఫ్రీజ్ అడుగు భాగంలో చూడండి ఎంత ఎక్కువగా ఐస్ క్యూబ్ అయిపోయిందో. ఎక్కువ గడ్డగట్టిపోయింది అంతా ఐస్ అంతా. ఇదే పెద్ద ఐస్ క్యూబ్. ఇది డీప్ ఫ్రీజ్ కన్నా డీప్ ఫ్రీజ్ అడుగు భాగంలో ఉన్నదే పెద్ద ఐస్ క్యూబ్. సమ్మర్ సీజన్లో అయితే మనము కూలర్లో వేసుకొని ఇళ్ళంతా కూడా బాగా చల్లగా ఉంటుందండి. కూలర్లో వేసామంటే నీళ్ళు పడుతూ ఉంటాం కదా కూలర్కి. ఇక పనిలో పని ఒకటేసారి అంతా కూడా తుడిచేసామంటే ఫ్రిడ్జ్ అంతా కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా హైజెనిక్గా ఉంటుంది. వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నానండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఒకేసారి ఈ విధంగా ట్రేస్ అదేవిధంగా మొత్తం డీప్ ఫ్రీజ్ అంతా కూడా తుడిచేసామంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా బాగా నీట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. కిచెన్ టిప్స్ కానీ, ముగ్గులు కానీ, రంగోలీ కానీ, అదేవిధంగా మెహందీ కానీ మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా అడగండి. నేను 100% వీడియో అయితే చేస్తాను. చూసారు కదండి వీడియో స్టార్టింగ్లో ఎంత ఎక్కువ ఐస్ ఉండిందో. సింపుల్గా దానంతట అదే రిమూవ్ అయ్యేలాగా మనము ఈ విధంగా డీప్ రోస్టింగ్ చేసుకోవచ్చు. ఆ బటన్ని ప్రెస్ చేసేదాన్ని డీప్ రోస్టింగ్ మెథడ్ అంటారండి. ఫ్రిడ్జ్ అంతా కూడా ఆన్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ రిమూవ్ అవ్వడానికి మనము బటన్ని ప్రెస్ చేసాము. బటన్ మనం ప్రెస్ చేసాం కదండి, అది మళ్ళీ తిరిగి లాగాలండి.
ఈ విధంగా ఐస్ అంతా తీసిన తర్వాత ఆ బటన్ని మళ్ళీ యథాప్రకారం లాగేసేయాలి. మనం లోపలికి ప్రెస్ చేసాం కదండి, దాన్ని మళ్ళీ బయటికి లాగాలి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంటే దాన్ని సే బై బై, లవ్ యూ ఆల్.